హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అయితే మన కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో అయితే ఉంది. ఈ టెంపుల్ ప్రపంచంలోని ఓల్డెస్ట్ టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ అయితే శ్రీ విష్ణు గాడ్కి అయితే సంబంధించింది. ఈ టెంపుల్ కి ఒక హిస్టరీ అయితే ఉంది. 2011లో ఈ టెంపుల్ కి 6 బ్లాక్స్ అయితే ఉంటాయి. అది A నుంచి F వరకు. అయితే ఒక 7 మెంబర్స్ 5 బ్లాక్స్ అయితే అవి ఓపెన్ చేస్తే దాంట్లో డైమండ్స్ కానీ వజ్రాలు బంగారం అయితే చాలా అయితే వాళ్ళకి దొరికాయి. అయితే వాల్ట్ బి అంటే బి బ్లాక్ అనేది అసలు ఓపెన్ చేయలేకపోయారు. ఆ యొక్క బి బ్లాక్ డోర్ పైన 2 పాములు అయితే ఎట్లా వచ్చినట్టు ఉన్నాయంట. సో ఒక అశోక చక్రంలో ఒక చక్రం ఉంటుంది దానిపైన. అయితే అది ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తారు కానీ అది ఓపెన్ అవ్వలేదు. తర్వాత కూడా మిగతా వాళ్ళు ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం, వాళ్ళు చనిపోవడం అట్లా జరగడం వల్ల ఆ యొక్క డోర్ అనేది ఓపెన్ చేయకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ హైకోర్టు అనేది ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది. సో అప్పటి నుంచి ఆ యొక్క డోర్ అనేది ఓపెన్ చేయకూడదు అనే ఒక రూల్ అయితే పెట్టారు ఈ టెంపుల్ కి. అయితే దీని మరొక నేమ్ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. ఇంకా ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా డిజాస్టర్స్, సునామీలు అట్లాంటివి లేకపోతే భూకంపాలు వస్తాయని చెప్పి ఆ డోర్ అయితే ఓపెన్ చేయకూడదని చెప్పి హైకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ డోర్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న వజ్రాలు కానీ బంగారం కానీ లేకపోతే ఆ యొక్క మాణిక్యములు కానీ అన్ని తీసుకుంటే దాని ఉన్న సంపద ప్రపంచంలో ఎవ్వరు కూడా అంత సంపద ఉండదంట. ఈ యొక్క ఊరు ప్రజలందరూ అనుకుంటా ఉంటారు అంత సంపద అయితే ఆ యొక్క వాల్ట్ బి యొక్క బ్లాక్ లో అయితే ఉందని చెప్పి. అయితే ఈ యొక్క టెంపుల్ కి ప్రపంచం అంతటికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియాలో ఓల్డెస్ట్ టెంపుల్. ఈ యొక్క విజువల్స్ అయితే మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే యూట్యూబ్ లో ఉంటది. సో ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా, చాలా మంది అయితే ఇప్పుడు ప్రజెంట్ శబరిమలకి అయితే వెళ్తున్నారు కదా స్వాములు. సో వీళ్ళంతా మన ఏపీ సంబంధించిన స్వాములు కూడా ఉన్నారు. స్వామి తెలుగు వచ్చా? ఏ ఊరు స్వామి మీది? చిత్తూరా? తిరుపతి. ఈ స్వాములు అయితే మన ఏపీ వాళ్ళే. సో శబరిమలకి వెళ్ళి మాల అయిపోయిందా స్వామి? కంప్లీట్ చేసుకొని అయితే వీళ్ళు ఇంటికి వెళ్తున్నారు. అయితే చాలా మంది ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఉంటారు. ఎక్కడ చూసినా మన వాళ్ళు అయిన వాళ్ళు ఉండకుంటే ఉండరు. సో కేరళ అయినా మన తెలుగు, మనకి కేరళ భాష రాదు కదా అని చెప్పి ఇబ్బంది పడవలసిన లేదు. సో మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా వరకు. ఇంకా గుడి చూద్దామండి. గుడి పక్కనే చిన్న కోనేరు, చిన్న కాలువలా కూడా ఉంది చూడండి. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారనేది ఒక డేట్ అనేది లేదు దీనికి. కానీ ఒక ఎస్టిమేషన్ అని చెప్తూ ఉంటారు. ఏమంటే 20,000 సంవత్సరాల క్రితం ఉంది అనే ఒక అంచనా అయితే చెప్తూ ఉంటారు. క్లాక్ రూమ్స్, హిందూకి సంబంధించిన ప్రతి ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, దండలు కానీ కీ చైన్స్ కానీ లేకపోతే విగ్రహాలకు సంబంధించినవి ప్రతిదీ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ టెంపుల్ లోనికి వెళ్ళాలంటే సో ఇట్లాగ మనం ఎట్లా ఉన్నామో ఆ డ్రెస్ అయితే వెళ్ళడానికి వీల్లేదంట. సో వాళ్ళు అయితే ఒక డ్రెస్ కోడ్ ఇస్తారంట. సో ఆ యొక్క డ్రెస్ కోడ్ వేసుకుని లోనికి ఎలా ఉంది. డ్రెస్ కోడ్ ఎట్లా అంటే పైన షర్ట్ అని ఏమి ఉండదు, ఓన్లీ ఒక పంచి కట్టుకొని వెళ్ళాలంట లోనికి. మనకున్న బట్టలు అనేది తీసేసి ఓన్లీ పంచి కట్టుకుంటే లోనికి ఎలా ఉంటుంది, అది ఎలా ఉండదంట.
స్వామి ఇప్పుడు లోనికి వెళ్ళాలంటే డ్రెస్ తీసేయాలా? ఎక్కడ డ్రెస్ కూడా ఎక్కడ ఇస్తారు? ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అది చెప్పాను కదా, లోనకైతే మనం వేసుకున్న డ్రెస్ అయితే ఎంట్రీ లేదంట. సో దానికి సెపరేట్ గా ఒక డ్రెస్ కూడా అయితే లుంగి పంచి కట్టుకుని లోనకి వెళ్ళాలంట. సో పైన కూడా ఏమి వేసుకోకూడదని ఆల్రెడీ మన తెలుగు స్వామిలు కూడా ఇక్కడ ఉన్నారు. అన్న మీ స్వామి మీ దేవుడు స్వామి? గుంటూరు జిల్లా, మాది చిరాల స్వామి. మన స్వామిలు అయితే గుంటూరు జిల్లా మాచర్లు అంట. సో మీరు లోనకి వెళ్ళారా స్వామి? లోన్కి ఎవరైనా వెళ్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ కౌంటర్ లో మన యొక్క డ్రెస్సెస్ అన్ని తీసేసి వాళ్ళు ఇచ్చిన పంచి కట్టుకొని అయితే లోన్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే క్లోజ్ లో ఉందంట. సో ఈవినింగ్ 4 కి అయితే ఓపెన్ చేస్తారంట. మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ చేస్తారు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 కి అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడైతే 4 కి ఓపెన్ చేస్తారంట. ప్రజెంట్ క్లోజ్ లో ఉంది.